హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ని నా ఛానల్ కన్నా మనం కొత్త చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 డేస్ ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీ. సో ఎన్సీఆర్టీ అంటే బేసిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టువర్డ్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఈ యూపీఎస్సీ జర్నీకి నేను ఆల్రెడీ వీడియో చేశాను క్లియర్గా. ఫిజికల్ ఎలిజిబిలిటీ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేసేయండి. సో ఈరోజు వీడియోలో మనం 45 డేస్ ఎన్సీఆర్టీ ఛాలెంజ్లో అన్ని క్లాసెస్ అన్ని ఎన్సీఆర్టీస్ కాకుండా సో నేను తీసుకున్న ఛాలెంజ్ వచ్చేసి క్లాస్ 6 to 8 సబ్జెక్ట్స్ వచ్చేసి పాలిటిక్స్, జియోగ్రఫీ అండ్ హిస్టరీ. ఈ 3 ఎన్సీఆర్టీస్ నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్ క్లాస్ 6 and 8. మన యూపీఎస్సీ ప్రిపరేషన్లో మనం తీసుకున్న ఫస్ట్ స్టెప్ని మనం అందరం కలిసి ఈ ఛాలెంజ్ని స్టార్ట్ చేసి అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. ఈ 45 డేస్ ఎన్సీఆర్టీ ఛాలెంజ్ అనేసి కంపల్సరీ కవర్ చేయాలనేసి త్వరగా కాకుండా మంచి టైం టేబుల్ వేసుకొని ఈ ఎన్సీఆర్టీని మనం స్లోగా నీట్గా క్లియర్గా కంప్లీట్ చేద్దాం. అండ్ ఈ ఎన్సీఆర్టీ ఛాలెంజ్కి నేను ప్రిఫర్ చేసినవి మాత్రమే. సో అవి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో నేను ఫర్ పాలిటిక్స్ వచ్చేసి క్లాస్ 6కి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1 ఈ బుక్ ప్రిఫర్ చేస్తున్నా. అండ్ ఫర్ క్లాస్ 7th వచ్చేసి పాలిటిక్స్, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 2 ఈ బుక్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. అండ్ క్లాస్ 8th వచ్చేసి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 3 ఈ బుక్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫర్ జియోగ్రఫీకి వచ్చేసరికి క్లాస్ 6కి అవర్ ఎర్త్ అండ్ అవర్ హ్యాబిటెట్ ఈ బుక్ ప్రిఫర్ చేస్తున్నా. అండ్ ఫర్ క్లాస్ 7th వచ్చేసి అవర్ ఎన్విరాన్మెంట్ ఈ బుక్ నేను ప్రిఫర్ చేస్తున్నాను అనమాట క్లాస్ 7th. అండ్ క్లాస్ 8th వచ్చేసరికి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఈ బుక్ నేను ప్రిఫర్ చేస్తున్నా. అండ్ హిస్టరీకి వచ్చేసరికి అవర్ పాస్ట్ 1 ఈ బుక్ ప్రిఫర్ చేస్తున్నా క్లాస్ 6th. అండ్ క్లాస్ 7th వచ్చేసరికి అవర్ పాస్ట్ 2 ఈ బుక్ ప్రిఫర్ చేస్తున్నాను నేను. అండ్ క్లాస్ 8th వచ్చేసరికి అవర్ పాస్ట్ 3 ఈ బుక్ నేను ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఫర్ హిస్టరీ. అండ్ ఈ బుక్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ నేను ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఎన్సీఆర్టీ చదవాలా, చాలామంది స్కిప్ చేసేస్తారు. బట్ ఎన్సీఆర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ కాబట్టి. అండ్ ఇది చదివితే మనకి సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనకు సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనైతే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. Thank you and bye bye.